అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. దేశవ్యాప్తంగా పాత 5 రూపాయల నోట్లు కలిగి ఉన్న వాళ్ళకి శుభవార్త అనేసి సెప్టెంబర్ 15న ఈ న్యూస్ అయితే పబ్లిష్ అయింది. ఇక్కడ వీళ్ళు పబ్లిష్ చేసిన ఈ న్యూస్లో రాసిన మొత్తాన్ని కూడా మీకు స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను. వీలైతే మీరు పాస్ చేసి చదువుకున్న దానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ చదివాను, మళ్ళీ ఇది మొత్తం కూడా ఇక్కడ చదివి మీ టైం నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ వీళ్ళు కొన్ని నోట్స్ చెప్పారు. అవి వాటిని కనుక మీరు బయట అమ్మితే ఎక్కువ డబ్బులు మీకు వస్తాయి అనేసి. అందులో నిజమైతే లేదు. ఇక్కడ వీళ్ళు చెప్పిన నోట్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా వీటిల్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండే నోట్స్ ఏంటి అనేది కూడా విత్ పిక్చర్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది ఏంటంటే మీరు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు కానీ ఎక్కడ అమ్మాలో మాత్రం మీరు చెప్పట్లేదు అనేసి అడుగుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కొనేవాళ్ళు ఓన్లీ రేర్ ఐటమ్స్ మాత్రమే కొంటారు, అంతేకాని సాధారణంగా అందరి దగ్గర ఉండేవి కొనేవాళ్ళైతే ఎవరూ లేరు. బయట ఎవరో తెలియని వ్యక్తుల గురించి మీకు ఇక్కడ చెప్పను, కొంటారు అనేసి. అదే కాకుండా పలానా దగ్గర మీరు అమ్ముకోవచ్చు అని నేను చెప్పాను అనుకోండి, మీ పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా కామెంట్స్లో మెన్షన్ చేస్తే డెఫినెట్గా మీరు మోసపోతారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తే బయట మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. అందువల్ల నేను ఎక్కడ కూడా మీరు ఇక్కడ పలానా దగ్గరికి వెళ్ళి అమ్ముకోండి అని నేను చెప్పను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో చెప్పే రేర్ నోట్స్ గురించి చెప్తాను కదా, ఆ నోట్స్ కన్నా పర్టికులర్గా వీడియోలో చెప్పిన నోట్స్ మాత్రమే మళ్ళీ చెప్తున్నాను. అవి మీ దగ్గర ఉంటే నాకు మెయిల్లో వీడియోలో మెయిల్ వస్తుంది. ఆ మెయిల్కి పిక్చర్స్ షేర్ చేయండి. నేను వాటిని ఒక వీడియో చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఆ వీడియో చూసి ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు. అప్పుడు మీకు వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. ఓకే, అర్థమైంది కదా? ఇంతవరకు క్లియర్గా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ విషయంలో కొద్దా హైయెస్ట్ వాల్యూ ఉండేవి ఏంటో చూద్దాం. వీళ్ళు చెప్పింది ఏంటంటే 786 నోట్స్, 1 2 3 4 5 సీరియల్ నెంబర్ ఉండే నోట్స్, యాజ్ యూజువల్గా ట్రాక్టర్ బొమ్మ ఉండే నోట్స్ అని వీళ్ళు చెప్పారు. ఓకే, ఈ 1 2 3 4 5 6 ఈ సీరియల్ నెంబర్ ఉండే నోట్స్ వచ్చేసి ఇంతకుముందు కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది, లక్షల్లో వాల్యూ ఉంటుంది. అంత వాల్యూ అయితే అంత సీన్ అయితే వాటికి లేదు. ఇవి వచ్చేసి కంప్లీట్ బండిల్ అనమాట. ఇవి 100 నోట్స్ కట్ట వస్తాయి కదా, ఆ నోట్స్ కట్ట వచ్చిన దాన్ని లాస్ట్ ఇయర్ అయితే మాత్రం దాన్ని 10,000 లోపలే మొత్తం కట్ట అనమాట 100 నోట్స్ని అమ్మారు, అంతేకాని సింగిల్ నోట్కి అయితే కాదు. అదేవిధంగా 786 నోట్స్కి అయితే అంత వాల్యూ లేదండి. హైయెస్ట్ వాల్యూ ఉండేవి ఏంటి, 786 నోట్స్ ఎప్పుడు వాల్యూ వస్తాయి అనేది కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టున్నాను. వీలైతే ఒకసారి ఆ వీడియో చూడండి. అదేవిధంగా ట్రాక్టర్ నోట్స్కి కూడా అసలు వాల్యూ లేదు. వాటి వాల్యూస్ ఎంత ఉంటాయి అవన్నీ కూడా నేను క్లియర్గా మీకు మెన్షన్ చేసి వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ చూడండి, అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు వీటిల్లో 5 రూపీస్ నోట్స్లో హైయెస్ట్ వాల్యూ ఉండే నోట్ ఏది అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ ఇక్కడ వీళ్ళు థంబ్నెయిల్లో మెన్షన్ చేసినట్టు ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఉండే ఈ నోట్స్ హైయెస్ట్ వాల్యూ ఉంటాయి అనేసి మీకు డౌట్గా ఉంది అనుకోండి, ఆ ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఉండే నోట్స్ కూడా మంచి కండిషన్ అయితే మ్యాక్సిమం వాటి వాల్యూ 100 రూపీస్ వరకు ఉంటుంది. అంతకు మించిన ఎక్కువ వాల్యూ అనేది ఉండదు. విషయంలోకి వస్తే ఫస్ట్ ఈ హైయెస్ట్ వాల్యూ ఉండే నోట్ చూస్తే బి రామారావు గారి సిగ్నేచర్తో ఉండే 1950లో రిలీజ్ చేసిన 3 యాంటీలోప్స్. మీరు షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవాలంటే 3 యాంటీలోప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు పిక్చర్లో నేను చూపిస్తున్నాను కదా, రౌండ్ చేసి ఆ విధంగా 3 యాంటీలోప్స్ ఉండే నోట్స్ అనమాట. ఇవి ప్రిఫిక్స్ వచ్చేసి ABCD ప్రిఫిక్స్తో రిలీజ్ చేస్తున్నారు. మీరు ఈ నోట్ పైన గమనించారంటే నేను ఇక్కడ యారో మార్క్ చేసిన దగ్గర ఏ కనపడుతుంది, ఈ APC అంటారు, దాన్ని ప్రిఫిక్స్ అంటారు. ఈ గ్రీన్ కలర్తో యారో మార్క్ చూపించండేది గవర్నర్ సిగ్నేచర్ అనమాట, బి రామారావు గారి సిగ్నేచర్. ఈ నోట్స్ అనమాట మంచి కండిషన్, అంటే బెటర్ కండిషన్తో ఉన్నా కూడా దాని వాల్యూ అనేది 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే 4000 వరకు ఉన్నాయి. బెటర్ కండిషన్తో ఉంటే 4000 వరకు ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ పిక్చర్లో కనపడుతున్నట్టు UNC కండిషన్ నోట్ గన అయితే మాత్రం 4000 నుంచి 5000 మధ్యలో దాని వాల్యూ ఉంటుందన్నమాట. ఓకే, అర్థమైంది కదా? తర్వాత ఈ 6 యాంటీలోప్స్ ఉండే నోట్స్ కూడా వచ్చేసి మీకు దగ్గర 500 నుంచి 600 వరకు వాటి వాల్యూస్ ఉంటాయి. ఇవి కాకుండా ఇదే నోటు గాన అంటే 3 యాంటీలోప్స్ ఉండే నోటే గాన 786 నోటు గాన అంటే దగ్గర దాని వాల్యూ వచ్చేసి 30,000 నుంచి 35,000 ఆ రేంజ్లో ఉంటుంది. దట్ UNC కండిషన్ అయితే, UNC కండిషన్ కాకపోతే మాత్రం 30,000 లోపల ఉంటుంది వీటి వాల్యూస్. ఇక్కడ అమితావ్ ఘోష్ గారి సిగ్నేచర్ ఉండే నోటు మీరు గమనిస్తే నేను యారో మార్క్ దగ్గర చూపించున్నాను. టీ కనపడుతుంది కదా, టీ లెటరు అది ప్రిఫిక్స్ అనమాట. ఈ విధంగా టీ ప్రిఫిక్స్ ఉండాలి. మీకు రౌండ్గా మార్క్ చేసిన దాంట్లో బ్యాక్లో అంటే నెంబర్ వెనకాల డి లెటర్ కనపడుతుంది కదా, అది ఇన్సెట్. ఆ డి
అనే ఇన్సెట్ ఉండాలి, తర్వాత ప్రిఫిక్స్ టీ ఉండాలి. ఇది హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. అన్ని నోట్స్ మీకు ఎప్పుడు కూడా వాల్యూ ఉండవు, ఈ నోట్ మాత్రమే మీకు వాల్యూ ఉంటుంది. దీని వాల్యూ దగ్గర 400 నుంచి 500 వరకు ఉంటుంది. అది యూఎన్సీ కండిషన్ అయితే, అంటే మీకు కొత్త నోటు బ్యాంక్ నుండి బయటకు వచ్చినప్పుడు ఏ కండిషన్తో ఉంటుందో ఆ కండిషన్ ఆఫ్ నోట్ అయితే 500 నుంచి 600 వరకు కూడా మేబీ ఉండొచ్చు. కొంచెం అంటే కండిషన్ అలానే ఉండాలి, కానీ ఒక్కసారి ఒక నోటు మడత పెట్టినా కూడా దాని వాల్యూ అనేది సగానికి తగ్గిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోట్ వచ్చేసి వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉండేది. మీకు నోట్ మీద గమనిస్తే వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉంది. యారో మార్క్ చూపించిన దగ్గర ఏ లెటర్ కనపడుతుంది కదా, అది ప్రిఫిక్స్, ఏ ప్రిఫిక్స్ ఉండాలి. రౌండ్ మార్క్లో ఆర్ కనపడుతుంది కదా, అది ఇన్సెట్. అంటే వైవి రెడ్డి గారి సిగ్నేచర్, ఆర్ ఇన్సెట్, ప్రిఫిక్స్ ఏ. ఈ నోట్ అనమాట. ఈ విధంగా ఉండే ఈ నోట్ మాత్రమే, అంటే వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉండే అన్ని నోట్స్ కాదు, కేవలం ఈ నోటు మాత్రమే. దాని వాల్యూ కూడా దగ్గర 400 నుంచి 500 వరకు ఉంటుంది. చెప్పాను కదా ఇంతకుముందు, యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం ఉంటే ఒక 600 వరకు కూడా ఉండొచ్చు. ఇవి 2 నోట్లో మాత్రమే ఈ వాల్యూ ఉండేవి, మిగిలినవన్నీ కూడా చాలా తక్కువ. కాకపోతే కొన్ని నోట్స్ 20 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో ఉండేవి కూడా కొన్ని నోట్స్ ఉన్నాయి. మీకు కావాలి అంటే కమెంట్స్లో మెన్షన్ చేస్తే నేను వీడియో చేస్తాను. మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే sirishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్తో నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఆల్రెడీ కొంతమంది పంపించున్నారు, కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల వీడియోస్ చేయడం లేట్ అయింది, కానీ డెఫినెట్గా అందరివి నేను వీడియో చేస్తాను. సారీ ఫర్ ద డిలే. ఓకే, నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేసానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.